అందరికీ హాయ్ అండి. మీలో ఎంతమందికి ఆలు సమోసా అంటే ఇష్టం? ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుందండి, నాతో సహా. ఇంకటి నుంచి అస్సలు బయట కొనకుండా ఇంట్లోనే క్రిస్పీగా అయితే చేసేసుకుందామండి. యాక్చువల్గా బేకరీ స్టైల్ ఆలు సమోసా కోసం అయితే అరకప్పు బఠానీని, అర కేజీ బంగాళదుంపలను అయితే ఉడికించుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకొని 1.5 కప్పుల వరకు మైదా వేసుకొని, అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. అంతా కలుపుకున్నాక బాగా వేడిగా కాంచిన నెయ్యిని కానీ లేదా డాల్డాని కానీ నూనెని కానీ ఆ మూడిట్లలో ఏదో ఒకటి వేసేసుకొని అంతా కలిపేసుకోండి. వేడిగా ఉండాలి. డాల్డా అయితే చాలా గుల్లగా వస్తాయండి. బయట అయితే డాల్డా అయితే కంపల్సరీ వేస్తారు. మీకు కావాలంటే డాల్డా వేసుకోండి, లేదా నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ పొడిలా కలుపుకున్నాక ఇందులో వాటర్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇక్కడ ఒకటి మర్చిపోయాను అనమాట. సాల్ట్ వేసేటప్పుడే అర స్పూన్ వాము, అర స్పూన్ జీలకర్ర వేసేసుకొని కలిపేసుకోండి. బట్ నేను మర్చిపోయాను, అందుకనేసి నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇంకొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలండి. కానీ చపాతీ లాగా అయితే సాఫ్ట్ గా అయితే ఉండకూడదండి. పిండి ముద్ద అయితే దీనికైతే కొంచెం గట్టిగానే ఉండాలి. అప్పుడే మనకి సమోసాలు అనేది కొంచెం క్రిస్పీగా వస్తాయి. అదే కొంచెం మెత్తగా సాఫ్ట్ గా కలిపేశారనుకోండి సమోసాలు పూరీలాగా వచ్చేస్తాయండి. అప్పుడు టేస్ట్ అయితే అంత బాగోదు. అందుకని కొంచెం పిండి ముద్ద అయితే గట్టిగా ఉండేలా కలుపుకోండి. ఈ మొత్తం పిండికి అరకప్పు వాటర్ అయితే నాకు సరిపోయాయండి. ఈ కలుపుకున్న పిండి ముద్దని 20 నిమిషాల పాటు పక్కన అయితే పెట్టేసుకోండి. ఆలోపు పాన్ లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పెద్ద ఉల్లిపాయ తరుగు అయితే వేసేసుకొని అంతా కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయలన్నీ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా ఇలా చక్కగా వేగాక ఇందులో వెజిటబుల్స్ కోసం అరకప్పు వరకు క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న బీన్స్, 2 పచ్చిమిర్చి తరుగు, అరకప్పు ఉడికించుకున్న బఠానీ వేసేసుకొని అలానే ఒక రెమ్మక కరివేపాకు కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా ఆలు సమోసా బయట చేశారంటే ఏదో తూతూ మంత్రంగా అయితే వెజిటబుల్స్ అయితే వేస్తారండి. కానీ మనం హోమ్ మేడ్ గా చేసుకుంటాం కాబట్టి వెజిటబుల్స్ కొన్ని ఎక్కువగానే వేసుకుంటాము. వెజ్జెస్ అన్ని 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మసాలాల కోసం అయితే 1.5 స్పూన్ వరకు కారం, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ పసుపు, అర స్పూన్ గరం మసాలా, అర స్పూన్ చాట్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ, అర స్పూన్ మిరియాల పొడి, స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన లేకుండా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోవాలి. అంటే ఆయిల్ పైకి తేలే వరకు అయితే వేయించేసుకోవాలండి. ఇలా మసాలాలన్నీ ఫ్రై అయ్యాక మనం ఫస్ట్ లో ఉడికించుకున్నాం కదా 1 కేజీ ఆలుగడ్డల్ని పైన అయితే తొక్క తీసేసుకొని కొద్దిగా స్మాష్ అయితే చేసేసుకొని వేసేసుకోండి. ఇలా ఆలుగడ్డల్ని చిదిమి వేసుకుంటే మసాలాలన్నీ కూడా బాగా పడతాయండి. మనం తినేటప్పుడు కూడా ముక్కలు కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి. అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని అంతా కలిపేసుకోండి. ఇలా అంతా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి. ఇంకా ఇందాక చపాతీ పిండి అయితే కలుపుకున్నాం కదా, ఆ పిండి ముద్దనైతే తీసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకోవాలండి. ఉండ పూరికి తీసుకుంటాం కదా, దానికన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి, చపాతీ కన్నా కొంచెం తక్కువగా ఉండాలి. అలా తీసుకోండి. ఇక ఫ్లోర్ మీద కొద్దిగా పొడి పిండిని అయితే చల్లేసుకొని చపాతీలాగా అయితే రుద్దేసుకోవాలండి. ఈ చపాతీల్ని కొద్దిగా మందంగా అయితే రోల్ చేసుకోండి. ఈ చపాతీలను అయితే రౌండ్ గా కాకుండా కొంచెం సాగదీసినట్టు అయితే రోల్ చేసుకోవాలండి. అప్పుడే మనకు సమోసాలు అనేది పర్ఫెక్ట్ షేప్ లో వస్తాయి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని నైఫ్ తో మధ్యలోకి అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక నేను చూపిస్తున్నట్టుగా అయితే సమోసా షేప్ అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ చివరినున్న అంచులు అయితే కలిపేసుకొని అడుగునున్న ఓపెన్ని అదుముకొనేసి ఇక అరచేతులకైతే తీసేసుకోండి. ఇంకా మీ సమోసా షేప్ని బట్టి ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని అయితే లోపల నింపేసుకొని పైన కొద్దిగా వాటర్ అయితే అప్లై చేసేసుకొని ఎక్సెస్ పిండిని అంతా కూడా ఇంకో లేయర్కి అయితే చిన్న ఫ్రీలు అయితే పెట్టేసుకొని అదిమేసుకోండి. అప్పటికి మనకు సమోసా షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 2-3 సమోసాలు చేయంగానే ఇంతేనా అనిపిస్తుందండి. అంత ఈజీగా ఉంటుంది. ఫస్ట్ లో కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే కొంచెం పొడవుగా అయితే రోల్ చేసేసుకోవాలి. చపాతీ ముద్దనైతే ఇలా రోల్ చేసుకున్నాక నైఫ్ తీసుకొని మధ్యలోకి అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక చివర్లో ఉన్న ఎడ్జెస్ ని మధ్యలోకి అయితే కలిపేసుకొని అంచున ఉన్న ఎడ్జ్ని అయితే కొద్దిగా వాటర్ అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ అతకలేదంటే అతికింది అంటే వాటర్ అయితే ఏమీ అవసరం ఉండదు, కానీ కొద్దిగా వాటర్ అయితే అప్లై చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అయితే అతుక్కోవు. అంచున ఎడ్జ్ అదుముకున్నాక గుప్పెట్లకి అయితే తీసేసుకొని పిండి ముద్దను అయితే పెట్టేసుకొని పైన చిన్న ఫ్రీలు అయితే పెట్టేసుకొని ఇంకో లేయర్కి అయితే కలిపేసుకోవాలండి. అంతే, అచ్చం బేకరీలో లాగా పర్ఫెక్ట్ సమోసా మేకర్ అయిపోతారండి. సమోసా రోల్ చేయడానికి సెకండ్ టిప్ చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఎడ్జెస్కి కొద్దిగా వాటర్ అయితే అప్లై చేసుకొని అది టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసేసుకున్నాక ఎడ్జెస్ని అయితే ఒక చోటుకి అయితే కలిపేసుకోండి. ఇంకా అడుగున చివరిన ఉన్న ఒక ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ని అయితే కొద్దిగా అది వేసుకొని గుప్పెట్లకి అయితే తీసేసుకోవాలండి. ఇందాక చెప్పినట్టు సమోసాలన్నీ సీల్ చేసేసుకొని అన్ని చేసి పక్కన అయితే పెట్టేసుకోండి. ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టుకొని ఉండాలి. సమోసాలు చేసి పక్కన ఉంచుకుంటారు కదా, అవి ఆరిపోకుండా పైన ఏమైనా క్లాత్ని కప్పేసి ఉంచుకోండి. ఆరిపోతే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతాయి. చాలా సేపు అయితేనే పైన క్లాత్ అయితే కప్పేసుకోవాలండి. ఇంకొకటి వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. మెయిన్ సమోసాల్ని ఫ్రై చేసేటప్పుడే ఉంటుందండి సమోసా టేస్ట్ అంతా కూడా. సమోసాలు ఫ్రై చేసేటప్పుడు చాలా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలండి. ఫస్ట్ లో ఫ్లేమ్ లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి అయితే అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి.
ఇలా సమోసాలన్నీ కూడా క్రిస్పీగా పైన ఉన్న నురగ తగ్గిపోయి బ్రౌనిష్ షేడ్ వచ్చాక దింపేసుకోవడమేనండి. అంతే, వేడి వేడి సమోసాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంత ఈజీ సమోసాలని ఒక్కసారి ఇంట్లో చేసుకుని తింటే తర్వాత అయితే బయట అస్సలు కొనరండి. సమోసా పైన క్రిస్పీగా లోపల స్పైసీగా అలా వేయించిన పచ్చిమిరపకాయ నంచుకొని తింటుంటే భలే ఉంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ ని నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.